మరుక్షణం పూణే కేతన్ అగర్వాల్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. కేతన్ అగర్వాల్ తన మరణం వెనక బ్లాక్మెయిల్ కోణాన్ని కూడా ఇప్పుడు బయటపెట్టారు పోలీసులు. సియా గోయల్ ని ప్రియుడు చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేశాడంట. సియా చేతన్ల మధ్య జరిగినటువంటి కాల్ రికార్డింగ్స్ ని, ప్రైవేట్ మెసేజ్లని ప్రస్తుతానికి పోలీసులు విశ్లేషిస్తున్నారు. తన మాట వినకపోతే తన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ విషయాన్ని బయట పెడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడంట. అంతేకాదు చేతన్ని చంపేందుకు జరిగినటువంటి ఫస్ట్ అటెంప్ట్ కూడా దాన్ని సైతం బయట పెడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడు. సో కేతన్ని చంపేందుకు చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్ని కూడా బయట పెడతానని చెప్పి అటు చేతన్ చెప్పడంతో కొంత భయపడిపోయింది సియా గోయల్. ఇకపోతే మొదట సియాతో కలిసి పారిపోవాలనుకొని ప్లాన్ చేశారంట తన బాయ్ ఫ్రెండ్ చేతన్. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, కేతన్ చేతన్ కొంత సిమిలర్గా ఉన్నా కూడా కేతన్ని చంపడానికి ముందుగా వేసినటువంటి ప్లాన్ని బయట పెడతానని చెప్పి చేతన్ బ్లాక్మెయిల్ చేశాడు సియాని. మొదట వీళ్ళ ప్లాన్ ఏంటంటే, చేతన్ అంటే సియా గోయల్ యొక్క బాయ్ ఫ్రెండ్, ఎలాగైనా సరే పారిపోవాలి బయటికి అని ప్లాన్ వేశాడు. కానీ ఎప్పుడైతే ఇటు కేతన్ యొక్క ఆస్తి వివరాలు, తనకు సంబంధించిన సంపద, హోదా అన్నీ చూసిన తర్వాత చేతన్ ఏం చేశాడంటే, సరే పర్లేదు, నేను ఇలా కూడా తను ప్రేమించాను, తనతో రిలేషన్షిప్లో ఉన్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డబ్బు మొత్తం అనుభవిద్దాం, అప్పుడు చంపేద్దాం అనుకున్నారంట. అంటే కేతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సియా గోయల్కి ఆ కేతన్ ఆస్తి మొత్తం వస్తుంది. అప్పుడు కేతన్ని చంపేస్తే సియా గోయల్ ద్వారా ఆస్తి మొత్తం చేతన్ అనుభవించవచ్చు. ఇది కూడా స్కెచ్ చేశాడంట. అయితే కేతన్ను చంపేసిన తర్వాత మొత్తం అనుభవించాలని ఆలోచించినటువంటి చేతన్ ఎలాగైనా సరే ఇక ఆల్రెడీ అప్పటికే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేసింది సియా గోయల్. చాలా మొత్తం డబ్బులు తీసుకొని చేతన్కి ఇచ్చింది. కొన్ని రోజుల ముందు నుంచి కంటిన్యూస్గా విత్డ్రా చేస్తాం డబ్బులన్నీ కూడా. అటు కేతన్ ఇచ్చిన డబ్బులు కానీ, తన వ్యక్తిగతంగా తన దగ్గర ఉన్న డబ్బులు కానీ ప్రతిదీ ఇస్తూనే ఉంది. ఇలా ఆ మొత్తం డేటాని ప్రజెంట్ పోలీసులు వెలికితీస్తున్నారు. జూన్ 14న మొదటిసారిగా లోగఢ్ ఫోర్ట్ దగ్గర నుంచి, అంత ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ అమ్మాయే సియా గోయల్ కేతన్ని తోసేసింది. కేతన్ ఓ బండరాయిని పట్టుకొని హోల్డ్ చేసి, ఓ చెట్టు పొదను పట్టుకొని హోల్డ్ చేసి మెల్లిగా మళ్ళీ పైకి వచ్చేసరికల్లా, నాన్న నీకు పాము వచ్చింది, పాము కాటేస్తుందని నేను కంగారులో తోసేసాను నాన్న అని చెప్పి గట్టిగా హగ్గిచ్చిందట. కథం అయిపోయిగా ఆ అనుమానాలు మొత్తం కూడా కేతన్ పక్కన పెట్టేసిండు. రెండో ప్రయత్నంలో కేతన్ని లోయలోకి నెట్టేసి ఇద్దరు కూడా తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా చంపేశారు. ఇక సి ప్లాన్ అమలు చేసి, మొదట ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ రకరకాలుగా ఉన్నాయి. ఇట్లా అమలు చేసి సియా ఫోటో తీస్తుండగా తన కాబోయే భర్త పడిపోయాడంటూ కట్టుకదలే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చేతన్, సియా ఇద్దరు ఎదురుగా కూర్చోబెట్టి విచారించారు పోలీసులు. ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నట్టుగా సమాచారం. నాకు తెలియదు, ఈ అమ్మాయి చేయడం మూలంగానే నేను చంపేశాను, వాడంటే లేదు ఈ అమ్మాయి చేయడం మూలంగానే నేను చంపేశానని చెప్పి, లేదు ఈ అబ్బాయి చేయడం మూలంగా చంపేశానని చెప్పి సియా చెప్పడం. పైన మీరు చూడవచ్చు, ఘటనకు ముందు రోజు చేతన్ మరియు సియా ఇద్దరు ఆ లోగఢ్ ఫోర్ట్ అంతా కలిదిరిగారు. అక్కడ మొత్తం తిరుగుతూ ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు, బ్లాక్ స్పాట్స్ అంటే సీసీటీవీ కెమెరా లేనటువంటి ఆ ప్రాంతాలు బ్లాక్ స్పాట్గా మనం చెప్పొచ్చు. సో బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయి, ఆ బ్లాక్ స్పాట్ దగ్గర ఎలా మనం కేతన్ని హతమార్చగలం, ఇవాళ అన్ని స్కెచ్ వేస్తూ మొత్తం కలియ తిరిగి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, ఈ హెడ్సెట్ పెట్టుకొని, ఒక హుడీ వేసుకొని, ఫేస్కి మాస్క్, పైన క్యాప్, కింద షార్ట్ షూస్, ఇందులో ఇక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి చేతన్. వీడు అదే రోజున, ఏ రోజైతే కేతన్ మరణించాడో అదే రోజున ఆ లోగఢ్ ఫోర్ట్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ విజువల్స్ ఇవన్నీ కూడా. అయితే ఒకసారి సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ కాబట్టి ఇది ఎందుకైనా మాట్లాడుతున్నా, డైరెక్ట్గా ఇంతలా ప్రేమించి తన కాబోయే భర్తని ఎన్ని గిఫ్ట్లు, ఎన్ని రకాలుగా మాటలు, ఇంతలా ప్రేమించినటువంటి ఒక అబ్బాయి ఇప్పుడు అదే ప్రేమ చాటున ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ కారణంగా, ఆ అమ్మాయి చేసినటువంటి మోసం కారణంగా చనిపోయిన సంఘటన కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ చర్చ జరుగుతోంది. ఒకసారి సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है
कि एक नहीं दो परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे, अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहां से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए। जी मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है उन्होंने बोले दोषी है, दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। सिया और केतन जी की शादी के लिए परिवार में इतनी उम्मीदें थी, बहुत उम्मीदें थी, बहुत लगाव था। सामने वाली फैमिली भी बहुत लगाव से, बहुत प्यार से सिया को रखते थे और हम भी बहुत अच्छे से कर रहे थे। सब फंक्शन अच्छा हो रहा था। उन्होंने उनका बर्थडे सेलिब्रेशन के लिए भी बहुत प्रोग्राम किए थे। अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे। पर उनके यहाँ से कोई मुझे रिएक्शन नहीं आया और ना ही मुझे कुछ लगा कि मेरी बेटी प्यार नहीं करती या क्या है। वो दोनों बच्चे बहुत प्यार से, बहुत अच्छे से रहते थे। सिया ने कुछ भी ड्रिंक्स करती नहीं थी, कुछ भी पार्टी वार्टी जाने का तो कुछ वो नहीं था। अगर उनको ये लगा था तो उन्होंने मुझसे या जिसने ये रिश्ता कराया है हमारी ननंद जी और हमारे जिया जी, तो उनसे एक बार पूछ लेना था कि ऐसे ऐसे बच्ची पार्टी जा रही है, ड्रिंक्स कर रही है, तो उन्होंने पूछा क्यों नहीं इस बारे में। आज तक तो 4 महीने तक उसकी बच्ची की बड़ाई ही करते थे, आज ये होने के बाद उन्होंने उसकी बुराई करना चालू की, फर्स्ट टाइम। तो आज तक तो उसकी बड़ाई होती थी, ये फर्स्ट टाइम सुने आया है कि वो ड्रिंक करती है या पार्टी जाती है। वो मेरी बेटी ने तो उनसे इतना लगाव और इतना प्रेम करते थे। नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था। जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। हाँ, तो लोहगढ़ पे जाने के लिए फर्स्ट दिन वीडियो कॉलिंग रात को हुआ था। केतन जी बात कर रहे थे, वीडियो कॉलिंग था। उसकी वीडियो कॉलिंग में उसकी मम्मी बीच में आई है, तो सिया ने बोला कि मम्मी जी केतन जी कल बोल रहे हैं कि अपने को ट्रैकिंग के लिए जाना है, तो आप उन्हें मना करो, मुझे ट्रैकिंग नहीं जाना है और अगले दिन फंक्शन भी है तो आराम करेंगे करके। तो उन्होंने बोला नहीं बेटा जा। अगर आप ये बात उसकी मोबाइल में चैटिंग में भी है, उसने सब चैट डाले हुए है कि मैं नहीं जाना चाहती हूँ, पर केतन बोले नहीं अपन जाएंगे और अपन चलते हैं करके, तू टेंशन मत ले। ये बात नहीं, ये बात हमें कुछ भी मालूम नहीं था। अगर उसने केतन को बताई है तो केतन ने अपने पेरेंट्स को बताना चाहिए था कि पापा जी मम्मी जी ये बात सिया ने मुझे बताई है, तो आपका क्या रिएक्शन है। अगर वो बताते थी, अपने पेरेंट्स को बताता था, तो ये आज नौबत भी आए शायद, मुझे नहीं पता है, पर हमारे तक ये कोई बात नहीं आई। अगर वो लोग बात कर लेते थे तो बच्चों में अंडरस्टँडिंग हो जाती थी। जेव्हा मला ही गोष्ट माहीत पडली, माझ्यावरती एवढा मोठा डोंगर उचलला की मला काही समजून आलं नाही। मी बेशुद्ध पडलो। माझ्या भावानी, मोठ्या भावानी, माझी मिसेसनी लगेच डॉक्टरांना बोलवलं। डॉक्टर आले, डॉक्टरांनी सांगितलं मी रिस्क घेऊ शकत नाही, हे कोमामध्ये पण जाऊ शकतात, ह्यांना इमिजिएटली हॉस्पिटलमध्ये घेऊन जावा। इथं आल्यानंतर माझी तब्येत अजून बिघडली, मला लगेच ICU मध्ये ऍडमिट केला गेला। आज मी 2 दिवसानंतर बाहेर आलोय, तेव्हा मला असं माहीत पडलं की काय काय प्रतिक्रिया चालली आहे, लोक काय काय म्हणू लागले। आज मी माझा मोबाईल चालू केला तेव्हा मला माहीत पडलं की लोक असं असं माझे पोरीश बद्दल बोलायला लागले, तर मला राहू शकला नाही, माझी तब्येत अजून बिघडली आणि मी आता ह्या पुढे काही इंटरव्ह्यू देऊ शकण्याची मी जास्त ते करू शकत नाही, ప్లీజ్। రైట్, సో కేతన్ని ఎవరైతే హతమార్చారో ఆ సంఘటనలో ఒక్కసారిగా షాక్కు గురయ్యాను। మా రెండు కుటుంబాలు, అటు కేతన్ వాళ్ళ కుటుంబం అండ్ సియా గోయల్ పేరెంట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి మా కుటుంబం, రెండు కుటుంబాలు కూడా ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయాయి। తన కూతురే నిజంగా దోషం తేలితే డెఫినెట్గా తనని కూడా కేతన్ మాదిరిగానే ఆ 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండపై నుంచి తోసేయండి, ఇదే వాళ్ళకు వేయాల్సిన శిక్ష। సో ఇంకో మాట తల్లి ఏం చెప్తోందనంటే, కేతన్కి ఆ అమ్మాయి కొంత ఇష్టం లేదనో లేకుంటే ఇంకేదో కొంత క్రిస్ క్రాస్గా అనుమానంతో వ్యక్తం చేసిందంట। మరి ఇది కనీసం వాళ్ళ అమ్మకి చెప్పాల్సింది, అమ్మాయి ఇట్లా అంటోంది, మరి ఆ అమ్మాయి నాకు ఆ అమ్మాయి వద్దు అని చెప్పాల్సింది। కేతన్కి ఆ విషయం తెలుసు అన్నట్టుగానే చెప్తోంది। మరి కేతన్కు తెలుసు సరే, సియా గోయల్ తల్లిదండ్రులకు తెలీదా ఇది ఫోర్స్డ్ మ్యారేజ్ అని? బలవంతంగా మేము కేతన్తో పెళ్లి చేయించాలనుకుంటున్న విషయం సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్కి తెలీదా? అటు కేతన్ తెలుసు అని చెప్పి రోజు కేతన్ చనిపోయిన తర్వాత చెప్తున్న తల్లిదండ్రులే ముందుగా మీకు తెలుసుంటుంది కదా ఇది, సరే మాకు తెలియదు అంటున్నారు, మాకు తెలియదు ఈ బాయ్ ఫ్రెండ్ విషయం అనేది, ఆయనకు తెలుసు అంట కేతన్కి, మరి వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పాల్సింది, మాకైనా చెప్పాల్సింది, మేము దీన్ని కంక్లూడ్ చేసే వల్ల అనవసరంగా ఇలా జరగకపోయి ఉండేది అని చెప్పినట్టుగా అటు సియా గోయల్ తల్లి చెప్తోంది। బట్ ఏదేం జరిగినా
సియా గోయల్ ప్లాన్ ఏ జూన్ 14 ప్రకారంగా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయింది. మొదటి రోజు తోసేసింది, చచ్చిపోతాననుకుంది. కానీ ఓ చెట్టు పొదన పట్టుకొని పైకి వచ్చాడు. వచ్చి రాగానే పాము కాటేయబోయింది, నేను కాపాడుకున్నానని చెప్పి సియా గోయల్ చెప్పింది. మరోసారి కూడా ఇదే రకంగా బలికి తీసుకెళ్ళి అక్కడ ట్రిప్లో భాగంగా కుదరదు అని చెప్పి ఆ బాలి ట్రిప్ కూడా క్యాన్సిల్ చేయించింది, పాస్పోర్ట్ని చించి పడేసింది. ఆ తర్వాత ప్లాన్ బి మళ్ళీ లోగట్ ఫోర్ట్ తీసుకెళ్ళింది 18వ తేదీన. అక్కడి నుంచి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది, చంపేసింది, అయిపోయింది. ఇక 19th వీడియో పోస్ట్ చేసింది. ఒకవేళ ఏది సాధ్యం కాకపోతే చంపేసి యాక్సిడెంట్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయాలనుకుంది సియా గోయల్. సియా గోయల్ని చేతన్ బ్లాక్మెయిల్ చేశాడంట. నువ్వు గనక నేను చెప్పినట్టుగా వివరించకపోతే మన రిలేషన్షిప్ గురించి బయట పెట్టేస్తా, మొత్తం విషయాలను బయటికి చెప్పేస్తా, మొదటి ప్లాన్లో నువ్వు చంపాలనుకున్న విషయాన్ని కూడా నేను బయట పెట్టేస్తా, నీ యొక్క విషయాన్ని మొత్తం బయట పెట్టేస్తా అని చెప్పడంతో బ్లాక్మెయిల్ చేయడంతో డబ్బులు కూడా తీసిచ్చిందంట. మల్టిపుల్ టైమ్స్ డబ్బులు విత్డ్రా చేసి వాడికి ఇస్తూ ఉండేదంట, ఎవరికి, బాయ్ ఫ్రెండ్కి. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా బయట పెడుతూ ఇద్దరిని కలిపి విచారిస్తే ఒకరిపై ఒకరు నింద నెట్టుకుంటున్నారంట. నాకు సంబంధం లేదని చెప్పి సియా గోయల్ అంటే లేదు, నాకు సంబంధం లేదు, అమ్మాయి చేసిందంట అని చెప్పి చేతన్ చౌదరి అంటున్నాడంట. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇట్స్ ప్రూవ్డ్ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే ఈ నిర్వాకానికి పాల్పడఅనేది మాత్రం నిరూపితమైంది. కానీ వీళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో చూడాలి. సో మీరు చెప్పండి, సియా గోయల్ అండ్ చేతన్ ఇద్దరికి ఎలాంటి శిక్షలు వేయాలి? నిజంగానే అటు సియా గోయల్ తల్లి చెప్తున్నట్టుగా 400 అడుగుల ఎత్తుల కొండపై నుంచి మళ్ళీ ఇద్దరిని తోసేయాలా? అటువంటి శిక్ష సరిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రైట్, సియా గోయల్ తల్లి చెప్తున్నట్టుగా ఈ విషయం ముందుగానే కేతన్కి తెలుసు, మాకు తెలియదు. ఓ తల్లిదండ్రులుగా మాకు ఎప్పుడు చెప్పలేదు సియా, కానీ తనకి ఈ విషయం తెలుసు. తన ఎంక్వైరీలు తేలినప్పుడు డెఫినెట్గా తను నాకైనా చెప్పాల్సింది, అంటే సియా గోయల్ పేరెంట్స్కైనా చెప్పాల్సింది, లేదా కేతన్ తన పేరెంట్స్కైనా చెప్పాల్సింది. కానీ ఏది చెప్పకుండా ఆయన ఉండిపోవడమే ఇంతటి పరిస్థితి దారితీసింది. నిజంగానే సియా గోయల్ చెప్పేటువంటి విషయం కేతన్కి తెలిసినా కేతన్ అయితే బలవంతంగా తనని లోగడ్ ఫోర్ట్కి తీసుకెళ్లేదు కదా. కేతనే తన ప్రాణాలు తీయమని చెప్పి అడగలేదు కదా. కేతనే డైరెక్ట్గా ఆ పెళ్లికే 17 కోట్లు ఖర్చు పెట్టి ఉదయ్పూర్లో రిసార్ట్లు బుక్ చేసి గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాడు. 7 కోట్లతోని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సిద్ధమైపోయాడు. 7 కోట్లు చిన్న విషయమా? సో ఇంతలా తను కూడా నమ్మించింది, ప్రేమించింది అని అనుకున్నాడే కానీ కేతన్ ఏ రోజు కూడా మళ్ళీ నన్ను చంపేస్తాను ఎక్కడ కూడా భావించలేదు. ఇక్కడ సియా గోయల్ కూడా ఇంతటి స్థాయికి ఒడిగడానికి మరొక తీవ్రమైనటువంటి బలమైనటువంటి కారణం చేతన్ చౌదరి వెన్నంటే ఉండి ఎలాగైనా సరే కేతన్ని మనం చంపేయాలి, కేతన్ని చంపేసి ఇద్దరం కలిసి ఉండాలి అనేది వన్ స్కెచ్. ఇక్కడ ఇంకో బిగ్ స్కెచ్ కూడా వేశాడు వాడు. సియాకు ఎలాగైనా కూడా కేతన్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని ఆ తర్వాత కేతన్ కనుక చనిపోతే ఆ కేతన్ ఆస్తి మొత్తం సియా గోయల్కి వస్తుంది, సియా గోయల్ ద్వారా నేను దాన్ని అనుభవించవచ్చు. ఇది బిగ్గెస్ట్ స్కెచ్, ఇది డైరెక్ట్ డిజాస్టర్ బ్లాస్టింగ్ స్కెచ్. ఇది పెళ్ళైనాక వాడిని చంపేసి ఆ భార్య పేరు మీద వచ్చే ఆస్తి మొత్తం కూడా మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అనుభవించాలి, ఇది వాడి స్కెచ్. కానీ తర్వాత ఏమైంది తెలియదు, మెల్లిమెల్లిగా అమ్మాయి నిర్వహించడంతో ముందుగానే చంపేద్దామని ఫిక్స్ అయిపోయారట. రైట్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఏంటంటే కేతన్కి విగ్ ఉందంట. అది ఒరిజినల్ హెయిర్స్ కావవి కేతన్వి, అది విగ్ అంట. విగ్ ఉంది కాబట్టి విగ్ నాకు నచ్చలేదని చెప్పి అటు అమ్మాయి సియా గోయల్ కూడా పేరెంట్స్కి చెప్పింది. ఎవరు? సియా గోయల్ పేరెంట్స్కి చెప్పింది, నాకు ఇష్టం లేదు అమ్మాయి పెళ్ళి, ఆయన విగ్గుతో ఉన్నాడు, నాకు వద్దు, నాకు అలాంటివి వాడొద్దు అన్నట్టుగా తను చెప్పుకొచ్చిందంట. అయినా తల్లిదండ్రులు వినలేదు. ఎందుకంటే డబ్బులు 6,000 కోట్లు 600 కోట్లు, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ 600 కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి కేతన్ ఫ్యామిలీ ఎలాగైనా తన దగ్గర పెట్టుకోవాలి, తనతో పాటుగా ఉండాలి, 600 కోట్ల ఆస్తికి అధిపతురాల్ని అవ్వాలని చెప్పి తను కూడా ఆశించి ఉంటుంది. అటు పేరెంట్స్ కూడా అనుకొని ఉంటారు, 600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, విగ్గుదేముంది, 10 విగ్గులు చేయించుకోవచ్చు. ఆ విగ్గుది ఒక కారణమా? విగ్గుది కారణంగా మనం చూస్తామా? డబ్బులుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఒప్పించుంటారు. ఇంకా నత్తి కూడా ఉందంట. విగ్గు, నత్తి ఇవన్నీ ఉన్నాయి. నాకు ఆ అబ్బాయి నచ్చలేదు కానీ పైసలు నచ్చినాయి. ఆ అబ్బాయి నచ్చలేదు కానీ డబ్బులు నచ్చినాయి. ఏ గిఫ్ట్లు ఇచ్చినా తీసుకుంది, ఏ రకంగా సర్ప్రైజ్ ఇస్తే సర్ప్రైజ్ తీసుకుంది. డైమండ్ రింగులు, డైమండ్ నెక్లెస్లు. ఎవడన్నా నిజంగా 4 రోజులు బర్త్డే చేసుకుంటాడు ఎంత పెద్ద రిచెస్ట్ పర్సన్? నాకు తెలిసి అంబానీ అదాన్ని కూడా
అంటే అంత కుబేరులుగా చెప్పబడుతున్నారు, భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నెల రోజులు బర్త్డేలు చేసుకోరు కాబట్టి. కానీ సియా గోయల్కి మాత్రం నెల రోజులు బర్త్డేనే జరిగింది. ప్రతిరోజు ఓ సర్ప్రైజు, ఓ గిఫ్టు, ఓ రకంగా ఈవెంట్, ప్రతిరోజు నెల రోజుల పాటుగా. ఇవన్నీ నచ్చినాయి. కానీ విగ్గు, ఆయనకున్నటువంటి ఒక నత్తి అనేటువంటి ఆ విషయం నచ్చలేదు. పేరెంట్స్కి చెప్పింది, పేరెంట్స్ పట్టించుకోకుండా పోతే పోయిందిలే, డబ్బులు వస్తున్నాయి మనకి, పెళ్లి చేసుకోమని చెప్పన్నారు. తర్వాత వీడు బ్లాక్మెయిల్ చేయడం, చంపేయడం. అటు సియా గోయల్ తండ్రి మాట్లాడుకొచ్చిన మాట కూడా ఉంది, ఒకసారి మళ్ళీ విందాం. రైట్, ఒక్కసారి అంతకంటే ముందు కేతన్ ఫాదర్ కూడా మాట్లాడుకొచ్చారు. కేతన్ వాళ్ళ తండ్రి మాట్లాడుకొచ్చిన ఆ మాటలు వినండి. दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है कि एक नहीं 2 परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहां से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए। जी, मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है। दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। सिया और केतन जी की शादी के लिए परिवार में इतनी उम्मीदें थी, बहुत उम्मीदें थी, बहुत लगाव था। सामने वाली फैमिली भी बहुत लगाव से, बहुत प्यार से सिया को रखते थे और हम भी बहुत अच्छे से कर रहे थे। सब फंक्शन अच्छा हो रहा था। उन्होंने उनका बर्थडे सेलिब्रेशन के लिए भी बहुत प्रोग्राम किए थे। अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे। पर उनके यहाँ से कोई मुझे रिएक्शन नहीं आया और ना ही मुझे कुछ लगा कि मेरी बेटी प्यार नहीं करती या क्या है। वो दोनों बच्चे बहुत प्यार से, बहुत अच्छे से रहते थे। सिया ने कुछ भी ड्रिंक्स करती नहीं थी, कुछ भी पार्टी वार्टी जाने का तो कुछ वो नहीं था। अगर उनको ये लगा था तो उन्होंने मुझसे या जिसने ये रिश्ता कराया है हमारी ननंद जी और हमारे जिया जी, तो उनसे एक बार पूछ लेना था कि ऐसे ऐसे बच्ची पार्टी जा रही है, ड्रिंक्स कर रही है, तो उन्होंने पूछा क्यों नहीं इस बारे में। आज तक तो 4 महीने तक उसकी बच्ची की बड़ाई ही करते थे। आज ये होने के बाद उन्होंने उसकी बुराई करना चालू की, फर्स्ट टाइम। तो आज तक तो उसकी बड़ाई ही बड़ाई होती थी, ये फर्स्ट टाइम सुने आया है कि वो ड्रिंक करती है या पार्टी जाती है। वो मेरी बेटी ने तो उनसे इतना लगाव और इतना प्रेम करते थे। नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था। जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। हाँ, तो लोहगढ़ पे जाने के लिए फर्स्ट दिन वीडियो कॉलिंग रात को हुआ था। केतन जी बात कर रहे थे, वीडियो कॉलिंग था। उसकी वीडियो कॉलिंग में उसकी मम्मी बीच में आई है तो सिया ने बोला कि मम्मी जी, केतन जी कल बोल रहे हैं कि अपने को ट्रैकिंग के लिए जाना है, तो आप उन्हें मना करो, मुझे ट्रैकिंग नहीं जाना है और अगले दिन फंक्शन भी है तो आराम करेंगे करके। तो उन्होंने बोला नहीं बेटा जा। अगर आप, ये बात उसकी मोबाइल में चैटिंग में भी है, उसने सब चैट डाले हुए है कि मैं नहीं जाना चाहती हूँ, पर केतन बोले नहीं अपन जाएंगे और अपन चलते हैं करके, तू टेंशन मत ले। ये बात नहीं, ये बात हमें कुछ भी मालूम नहीं था। अगर उसने केतन को बताई है तो केतन ने अपने पेरेंट्स को बताना चाहिए था कि पापा जी, मम्मी जी, ये बात सिया ने मुझे बताई है, तो आपका क्या रिएक्शन है। अगर वो बताते थे, अपने पेरेंट्स को बताता था, तो ये आज नौबत भी आए शायद, मुझे नहीं पता है, पर हमारे तक ये कोई बात नहीं आई। अगर वो लोग बात कर लेते थे तो बच्चों में अंडरस्टैंडिंग हो जाती थी। यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है कि एक नहीं 2 परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी। బట్ ఇది సియా గోయల్ తల్లి చెప్తున్న మాట. ఇందాక నేను చెప్పాను, తను ముందుగానే ఎవరైనా సరే దోషులుగా ఉంటే శిక్షించండి, అక్కడి నుంచి తోసేయండి, నా కూతురైనా పర్లేదు చంపేయండి. కానీ ఇటు సియా గోయల్ ముందుగానే కేతన్కి చెప్పిందట, ఏమని, ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు, నేను పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతున్నారు నాకు, సో నాకు ఇట్లా అనే విషయం, నాకు బాయ్ ఫ్రెండ్ అనే విషయం చెప్పిందంట. కానీ కేతన్ అటు తల్లిదండ్రులకు కానీ లేదా మాకు కానీ చెప్పాల్సింది, చెప్పకుండా ఉండకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి సియా గోయల్ తల్లి అంటోంది. ఇంకోవైపు అటు కేతన్ తండ్రి ఏం చెప్తున్నారంటే, ముందుగానే చెప్పాము నత్తి ఉందని, తర్వాత విగ్ అని ముందుగానే చెప్పాము, ఇష్టపడే ఒప్పుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేశాం, మంచి కొన్ని కోట్ల రూపాయల
గిఫ్ట్లు ఇచ్చాం, పార్టీలు చేసుకున్నాం, ఈవెంట్ చేసుకున్నాం. చూడండి ఆ ఎంగేజ్మెంట్ విజువల్ మీరు చూస్తున్నారు, ఫోటో చేతిలో ఆ డైమండ్ రింగ్ను చూపిస్తూ ఓ ఫోటో. కేతన్ అగర్వాల్కి నిజంగానే విగ్గు నత్తి ఉన్నా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇలా ఉంటుందా? ఇష్టం లేకపోతే ఇలా నవ్వుతూ, అంటే డబ్బుల కోసమా? డబ్బుల కోసం పేడ తింటారా? డబ్బుల కోసం నచ్చక పని చేసుకుందామని సిద్ధమని పడతారా? నత్తి ఇది ఎక్కడ చెప్పిన అమ్మాయి మళ్ళీ నత్తి ఉంది విగ్గు ఉందని పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణ తేల్చింది. నాకు ఇష్టం లేదు, వాడికి నత్తి ఉంది, వాడికి విగ్గు ఉందని చెప్పి ఇప్పుడు చెప్తుందట అమ్మాయి. ఇప్పుడు చెప్తోంది, పోలీసుల ముందు కన్ఫ్యూజ్ చేస్తోంది. నత్తి విగ్ అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాతో లేకుంటే ఎంగేజ్ కంటే ఒక 2 రోజుల ముందో కాదు కదా. మీరు మాట్లాడుకున్న రోజే ముందుగా తెలుసు, ఇష్టపడ్డ రోజే తెలుసు. కానీ ఇది ఒక సాక్ అంతే. ఇంకేమంటుందంట, ఆ నత్తి ఆ విగ్గుతో ఉండడం కంటే కూడా చంపేయడమే ఈజీ అనుకున్నా, అందుకే చంపేశా. నత్తిని భరించడం, విగ్గును చూస్తూ ఉండడం నా భర్తగా భావించడం కంటే కూడా చంపడం ఈజీ అనుకుని అందుకే చంపేశా అని చెప్పి సియా గోయల్ పోలీసుల ముందు కన్ఫ్యూజ్ చేసింది. చేతన్ చౌదరి అయితే స్మార్ట్గా ఉంటాడంట, వాడు పర్ఫెక్ట్ అంట. ఇటు కేతన్ మాత్రం బాలేడంట. ఇది ముందుగానే పెళ్లి చేసుకోవాల్సింది. తల్లిదండ్రులు అంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాల్సింది. నిజంగా ఆ స్థాయి శక్తిలో ఉండి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండి సంపాదించుకోగలుగుతాం, బతకగలుగుతాం అనుకుంటే అటు డబ్బు కావాలి, తర్వాత బాయ్ ఫ్రెండ్ కావాలి. ఈ స్కెచ్లో భాగంగానే కేతన్ అనవసరంగా పొట్టన పెట్టుకుంది ఈ ఇద్దరు. సో ప్రజెంట్ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మరింత చర్చ దారితీస్తున్నాయి. ఇలాంటి ఒక వ్యక్తిత్వమైనటువంటి అమ్మాయిని ఏం చేయాలి? వాడు ఏకంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని కేతన్ని చంపేసి భార్య ద్వారా ఆస్తి మొత్తం వస్తుంది కాబట్టి ఆ భార్య ఎవరు? వీడి గర్ల్ ఫ్రెండ్, చేతన్ గర్ల్ ఫ్రెండ్. సో కాబట్టి మొత్తం నాకే అవుద్దని స్కెచ్ కూడా వేశాడు. ఈ అమ్మాయి కూడా వాడు నత్తి ఉంది, వానికి విగ్ ఉంది ఇప్పుడు చెప్తోంది. ఎంగేజ్మెంట్ కంటే ముందు ఉంది, ఎంగేజ్మెంట్ అప్పుడు ఉంది, ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఉంది. ఆ రోజు డైమండ్ రింగ్స్ ఇచ్చిన రోజు, 1 month బర్త్డే సెలబ్రేషన్ చేసిన రోజు ఈ నత్తి విగ్గు గుర్తు రాలేదు. ఇంకా హార్ష్గా తను చేసిన కామెంట్ ఏంటి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే పోలీసులు ఎదుట, నత్తి విగ్గు ఉంది, వాటితో భరించడం జీవితాంతం కంటే కూడా చంపడమే బెటర్ అనుకో, అందుకే చంపేశా. ఇది తను పాస్ చేసిన స్టేట్మెంట్. ఇక ఇటువంటి ఒక దుర్మార్గుల, ఇటువంటి ఒక నిందితురాల్ని, హంతకురాల్ని ఏం చేయాలి, ఎలా శిక్షించాలి? మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఒక అమ్మాయిని నిజ జీవితంలో మీకే కనుక ఎదురైతే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.